అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ పై మంత్రి సత్యకుమార్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మించాలి అన్నది చంద్రబాబు లక్ష్యం అన్నారు. 2014లోనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బీజం పడింది అన్నారు. క్రెడిట్ చోరీ జగన్ కి ఫ్యాషన్ అయిపోయిందన్నారు సత్యకుమార్. నిర్మాణానికి బీజం వేసింది కూటమి, పూర్తి చేసింది కూడా కూటమి అన్నారు సత్యకుమార్. భోగాపురం ఎయిర్పోర్ట్ 2018లో నిర్ణయమైంది. భూసేకరణ కూడా జరిగింది. అయితే దాని తర్వాత కన్సెషనర్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో పనులు మొదలు పెట్టాలనుకుంటున్నప్పుడు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూసేకరణ జరిగిన దాన్ని కూడా తగ్గించిన విషయం కూడా మీడియా మిత్రులు నేను కొత్తగా చెప్పనవసరం లేదు. కాబట్టి ప్రధాన ఉద్దేశం ఆనాడు ఏంటంటే ఎయిర్పోర్టు రాకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం. ఒకటి అర్థమైపోయింది. అది కాకుండా ప్రతిపక్షాల నుంచి ఆనాడు ప్రతిపక్షాలు అంటే బీజేపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాదు అని చెప్పి అవహేళన కూడా మాట్లాడిన మంత్రులు కూడా మనం చూసాం. ఇవాళ అవన్నీ బయటకు వచ్చాయి. మీకు భూసేకరణ చేయకుండా అనుమతులు మేము తెచ్చామంటే ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా ప్రతి చోట ఇదే చెప్తుంటారు, భూసేకరణ చేయకుండా అనుమతులు తెచ్చాలని. సో అబద్ధాలు చెప్పి ప్రతిదానికి క్రెడిట్ చోరీ, ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ చోరీ చేయాలని చేసే ప్రయత్నం ప్రతి దాంట్లో జరుగుతూ ఉంది. కాబట్టి వాస్తవం ప్రజలకు తెలుసు, గమనిస్తున్నారు. ఇవాళ ఆర్భాటంగా అని మీరు అన్నారు, ఆర్భాటం కాదు. ఇవాళ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వస్తున్నాయి. దీని కారణంగా ఏ రకంగా పారిశ్రామిక వృద్ధి రాబోతుంది, ప్రజలకు మంచి జరుగుతుందనే విషయాన్ని వాళ్ళని భాగస్వాములు చేసే దిశగా జరుగుతుంది. కానీ దాని ఆర్భాటం కాదు. ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తిగా మూలబడిన ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతుంటే దాంట్లో ఆనందంలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. క్రెడిట్ చోరీ మంజూరీ జరిగింది ఎప్పుడు, పూర్తి అయ్యింది ఎప్పుడు? మధ్యలో అసలు భూసేకరణ జరిగిన దాన్ని కూడా లాగేసుకున్నది ఎవరు? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. మంజూరైంది ఎన్డీఏ ప్రభుత్వంలో, పూర్తయింది ఎన్డీఏ ప్రభుత్వంలో. మధ్యలో తీసుకొచ్చి సేకరించిన భూమిని కూడా వెనక్కి లాక్కున్నారు, కాంట్రాక్టర్ను పారిపోయేలాగా చేశారు. అదే కాంట్రాక్టర్ వచ్చి ఇప్పుడు నిర్మిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారని.